సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వంలో మీ ఊరు అభివృద్ధి ఏం జరిగింది? మా ఊళ్ళోనంటే ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అభివృద్ధి రోడ్లు అయితే వేయలేదండి. రోడ్లు వేయలేదు. ఇక్కడే కాదు, ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా? ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా? ఉద్యోగాలు ఏమొస్తాయండి? ఇవే మన వారంటీలు కట్ట ఇచ్చారు, అవే ఇచ్చారు. ఓకే, మద్యపాన నిషేధం చేస్తాన్నాడు కదా, చేశాడా? లేదండి. లేదు కదా. కల్తీ మందు వస్తుందా, మంచి మందు వస్తుందా? మంచిదే వస్తుందండి. తాగిన వాళ్ళు కల్తీగా పడుతున్నారంటారు. అయితే రేట్లు ఎలా ఉన్నాయి? ఇదివరకు ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు? రేట్లు ఎలాగున్నా పర్లేదండి. రేట్లు ఎలాగున్నా పర్లేదా? భారం మన మీదే కాబడేది. ఏం పడుతుందండి? దేనికి పడుతుందండి? ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాక్కుంటాడు అంటున్నారు జనం అంతా, చదువుకున్న వాళ్ళంతా. మీకు అవగాహన ఉందా? ఆడు పెట్టిన డబ్బులు ఆడు ఇచ్చిన తెచ్చానండి. అదే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా, ఎవరిచ్చినా, చంద్రబాబు నాయుడు ఇచ్చినా, పవన్ కళ్యాణ్ ఇచ్చినా, ఎవరిచ్చినా కానీ రాష్ట్రానికి ఒక సంపద ఉంటే పంచి పెడితే ఒక అర్థం ఉంటుంది. అప్పు చేసి పెట్టావు, నువ్వు అప్పు చేసి పెట్టావు అనుకో, మీ అమ్మగారికి నాన్నగారికి రేపు పొద్దున్న అప్పు తీర్చాలి కదా, నువ్వు తీర్చాలా వద్దా? అప్పుడు నువ్వు సంపాదించినట్టు అప్పు చేసినట్ట.